నమస్కారం. మంత్రం, మంత్ర సాధన, జపం, మెడిటేషన్, యోగా, ఇంకా ఇతరత్ర ఏ సాధనలున్నా కానీ, ఏకాగ్రత కోసం కానీ, కాన్సన్ట్రేషన్ కోసం కానీ, మనశ్శాంతి కోసం కానీ, భగవంతుడి కోసం ధ్యానం కోసం కానీ, భగవత్ చింతన కోసం కానీ, మంత్ర సాధన కోసం కానీ, ఒక జపం చేస్తూ, ఒక భగవంతుడి ఆరాధనలో దీక్షలు చేస్తూ, ఇది చేస్తున్న ఎవరైనా కానీ అసలు ఇది సిద్ధిస్తుందా లేదా, మరి మనము ఇటువంటి మంత్ర సాధన కానీ, జపం కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఏది చేసినా మరి మనకి ఇక్కడ ప్రాక్టికల్గా ప్రూఫ్ ఏంటి, ఇది ఫలిస్తుంది అనే దానికి ప్రూఫ్ ఏమిటి? మరి ప్రూఫ్ మనం చూపించగలమా? ఖచ్చితంగా ప్రూఫ్ చూపించగలము. ఏ సాధన చేసినా, అంతర్గత సాధన ఏది చేసినా, మనస్సుతో సాధన చేసినా, మంత్ర సాధన చేసినా, యోగ సాధన చేసినా, ఇంద్రియ సాధన ఇంకోటి ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతము మంత్ర సాధన ఏది చేసినా ఫలిస్తుంది అనటానికి ఖచ్చితమైన ప్రూఫ్లు, అంటే సాక్ష్యాలు మనకి మనమే చూసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే, ఒక మంత్రాన్ని జపం చేస్తాం. ఒక మంత్రాన్ని జపం చేసేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి గుడిలో కానీ, ఎక్కడన్నా ఇంట్లో ఉన్న చోట కానీ, దేవుడి ప్రదేశం కానీ, ధ్యాన ప్రదేశం కానీ, యోగ ప్రదేశం కానీ ఒక నమస్కారం పెట్టుకుని ఆపితే అది ఒక ధ్యానం కిందకి, ఒక కంటిన్యూటీ కిందకి రాదు, కొద్ది రోజులు చేసినట్టుగా కాదు. అదే ఖచ్చితమైన ఒక పద్ధతిలో, ఒక నిర్ణీత కాలంలో దాని సాధన అంటూ చేస్తే, అంటే సాధన చిన్న మంత్రం ఏది తీసుకున్నా కానీ, ఏ మంత్రమైనా చిన్న మంత్రం ఏది తీసుకున్నా కానీ, ఒక్క సెకండ్ పట్టే మంత్రం నుంచి, ఒక్క సెకండ్ పట్టే మంత్రం దగ్గర నుంచి మరి మంత్ర సాధనను బట్టి దాని టైమింగ్ ఉండే మంత్రాలు ఉన్నాయి. ఇది మనము జపిస్తూ పోతే మన అంతరంగాల్లో ఆ శక్తి ఏదైతే ఉత్పన్నమవుతుందో అది మనని తీసుకెళ్ళి జప సాధనలో దేని గురించి అయితే మనము జపము కానీ, తప్ప ఇంకేదైనా కానీ, యోగంలో ఉన్నా కానీ, మెడిటేషన్లో ఉన్నా కానీ, ఏకాగ్రత సాధనలో ఉన్నా కానీ దానిలోకి లీనమై, ఇందాక చెప్పాను ఇంద్రియ నిగ్రహం, అది తర్వాత మనం డీటెయిల్గా సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. దానిలోకి లీనమై కంటిన్యూస్గా దానిలోనే ఉంటే మనకి కళ్ళు మూసుకోగానే వివిధ రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ మనము చేస్తున్న ఏదైతే ఈ ప్రక్రియ ఉందో దానిలో నిమగ్నమైపోయి డీప్గా వెళ్ళిపోయిన తర్వాత, లోతుల్లోకి వెళ్ళిన తర్వాత ఒకటే కనిపిస్తుంది ఏకాగ్రత. మనకి ఈ ఏకాగ్రత కనిపిస్తుంది. మరి ఈ ఏకాగ్రత కనిపిస్తే ఇది జీవితంలో, ఈ ప్రస్తుతం ఉన్న జీవితంలో ఏ విధంగా ఇది సాక్ష్యంగా నిరూపించుకోవచ్చు అనటానికి ఖచ్చితమైన ఉదాహరణ, ఖచ్చితమైన ఎక్స్పెరిమెంట్ కావాలంటే ఎవరైనా కానీ చేసుకోవచ్చు. మంత్రము ఎలా సిద్ధిస్తుంది? మనం సాధన చేసిన తర్వాత అదే మంత్ర సాధనతో ఏదైతే మనకి ఏకాగ్రత నిలబడుతుందో, ఆ ఏకాగ్ర చిత్తం ఏదైతే ఏర్పడుతుందో, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి, 5 నిమిషాలు చదువుతారు. ఎంత కాంప్లికేటెడ్ మ్యాటర్ ఉన్నా కానీ 10 నిమిషాల్లో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సబ్జెక్టులు ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ తయారు చేసింది ఈ సృష్టికి మూలంలోంచి వచ్చిన ఈ మనుషుడిలోని ఉన్న అనంతమైన శక్తి, ఆ శక్తిని మేల్కొల్పటానికి చేస్తున్న ఈ సాధన ప్రక్రియలో ఈ జీవనాడులన్నీ కూడా పనిచేసి ఏకాగ్రతలోకి తీసుకెళ్తాయి. మంత్ర సాధన అంటే అదే. మంత్రం సిద్ధించటం అంటే ఆ సిద్ధించటం భగవంతుడి
సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అవన్నీ సబ్జెక్టులు పెట్టినా మరి మంత్రం ఎందుకు సిద్ధిస్తుందండి? ప్రూఫ్ ఏదన్నా ఉందా అంటే ఖచ్చితమైన ప్రూఫ్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏ ధ్యాన మార్గాన్నైనా కానీ మనం నిత్యం చేసుకుంటున్నా ఏదన్నా చదువు మీద కానీ ఇంకోటి ఏదన్నా కానీ చేస్తున్న వర్క్ మీద కానీ పని మీద కానీ ఒక ప్రొసీజరల్ వర్క్ మీద కానీ ఒక వ్యక్తి ఒక వ్యాపారంలో వృత్తిలో ఉన్నా కానీ ఈ ఏకాగ్రత చిత్తాన్ని తీసుకువెళ్ళి దాని మీద మీరు అప్లై చేసి చూడండి, ఖచ్చితమైన ఫలితము ఇంతకు ముందు మనం చేసిన దానికంటే డబల్ వచ్చి మనకు కనిపిస్తుంది. దీనినే మంత్ర సాధన, మంత్రం ఖచ్చితంగా నిలబడిందని చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఎవరైనా కానీ వయసులో ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరికైతే అర్థమవుతుందో నేను యోగా చేయాలి, నేను మంత్రం జపించాలి, లేదా ఏదైనా గురువుల దగ్గర సాధన చేయాలి అని అనుకునేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళకి వచ్చే క్వశ్చన్ ఇదే: నేను మంత్రాన్ని జపించినా, మంత్రంలోకి డీప్గా వెళ్ళినా మరి నా ప్రూఫ్ ఏంటి? ఖచ్చితమైన ప్రూఫ్ ఇదే. మీకు మీరు నేర్చుకున్న దాన్ని ఈ మనం రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం, అది దేని మీదైనా కానీ మీరు చిన్న ప్రయోగం చేసి చూడండి, అత్యంత దివ్యమైన అనుభూతి పొందుతూ దాని నిదర్శనం మీరు పొందుతారు. నమస్కారం.